ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి ప్రార్థన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4-15 వచనములు చూసుకున్నప్పుడు, ఆ కాలంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉన్నప్పుడు అక్కడ బలులను అర్పించుటకే రాజు అక్కడికి వెళ్ళి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. ఆ రాత్రి యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, నీకు నేనేమి ఇవ్వలనో అని ఆయన అడిగినప్పుడు, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే నా తండ్రి ప్రవర్తించిన కారణం చేత నన్ను ఈరోజు రాజుగా నియమించి ఉన్నావు. కాబట్టి నేను ఈ ప్రజల మధ్య ఉన్నాను. విస్తారమైన నీ ప్రజలను న్యాయ తీర్చుటకు నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనది. కాబట్టి బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇచ్చిచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట ఉండబోడు. నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినాను, వాటిని కూడా నీకు ఇచ్చిచున్నానని చెప్పి ఆశీర్వదించినప్పుడు చూస్తున్నాం. అటు విధంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు సొలొమోను లేచి స్వప్నమని తెలుసుకొని ఆ రోజు దహన బలులను సమాధాన బలులను అర్పించి సేవకులందరికీ విందు చేసినట్లుగా చూస్తున్నాం. ఆమె